హ్యావింగ్ టెబ్జీ అనమాట. ఈరోజైతే నేను మొన్నే చెప్పాను అన్నమాట, రికార్డింగ్ చేసి అంటే గేమ్ ఆడేసి రికార్డింగ్ చేసి వీడియో పెట్టడం తప్పని. నేను ఎందుకు ఇలా పెడతాను అంటే ఐ హ్యావ్ ఏ రీజన్ ఫర్ ఇట్. ఎందుకంటే నేనైతే ఈరోజు ఒక విషయాన్ని తెలుసుకోవడానికి అయితే నా నూబ్ అకౌంట్లో అయితే ఈ పేరుతోనే వెళ్ళానమాట. నూబ్ అకౌంట్లో ఒక్కొక్కరు చేసే పనులు ఏంటంటే మెయిన్లీ గైస్, నేను బ్రాంజ్ లెవెల్ కాబట్టి బ్రాంజ్ సెకండ్ దాకా అయితే పుష్ చేశాను బిఆర్లో. అప్పుడు నాకేం జరిగిందంటే నేను జస్ట్ అలా టీంలోకి వెళ్తానన్నమాట. నేను అలాంటి తప్పులు 2-3 సార్లు చేశాను. మనకన్నా తక్కువ ర్యాంక్ ప్లేయర్లు వచ్చినప్పుడు మనం క్విట్ చేసేస్తాం అనమాట. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఇప్పుడు వాళ్ళు ఆ ర్యాంక్కి వెళ్తారు, వాళ్ళు అలా చేస్తారు. దీనివల్ల ప్రయోజనం ఉంది, ఏం మార్పు ఉంటుంది అన్నమాట. అలాగే నేను ఈరోజు ఓన్లీ ఇద్దరిని కలిసానమ్మా. 2 నుంచి ఇప్పుడు టైం ఎంత 7:52 దాకా. అంటే నేను 7:50 దాకా ఈ పనిలోనే ఉన్నా. లిటరలీ నేను ఎన్ని టీములకి వెళ్తే అన్నిటి నుంచి గెట్టేస్తున్నారు. లేదా అయితే వాళ్ళు కస్టమ్ రూమ్స్ ఆడుతూ ఉంటారు, లేదా నువ్వు అంటారు. కొంచెంమంది అయితే తిట్టి బ్యాక్కి వెళ్ళిపోతారు, కొంచెంమంది నువ్వు అంటారు. నేనైతే ఒక గంట సేపు సరదాగా ఏం చేశానంటే నా నూబ్ అకౌంట్లోకి వెళ్ళి అరే ఈ నూబ్ని ఎందుకు పిలిచో క్విట్ అని హిందీలో చెప్పాడు. ఆడి రిక్వెస్ట్ పర్సనల్గా తీసుకుని నా మెయిన్ ఐడీలో వెళ్ళిపోయా. పాప ఆడప్పటికే డైమండ్ అన్నమాట ఆ ర్యాంకు. పాపం గైసాడు, అంత పాపం అంటే ఆడు చాలా పాపం అనమాట. పాపం నా మెయిన్ ఐడి చూసాడు బిత్తడిపోయి అప్పుడు రెస్పెక్ట్ ఇచ్చాడు. గైస్ ఒక్క విషయం తెలుసుకోండి, ఇప్పుడు మీరు నూబ్ ప్లేయర్లు కావచ్చు, ప్రో ప్లేయర్ కావచ్చు, మీరు ఎదిగింది నూబ్ నుంచే. మీరు ఎప్పటికైనా ప్రతి ప్లేయర్కి రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట. అదైతే అర్థం చేసుకోవట్లేదు చాలామంది. చాలా ప్లేయర్స్ని నీచంగా చూస్తున్నారు. మరీ రీజన్స్ ఉంటే చూడొచ్చు, కానీ మరీ అంత దారుణం చూడకూడబ్బా. ఇదైతే నేను చెప్పాలనుకున్నది. అలాగే గాయస్ నాకు వ్యూస్ రావట్లేదు, మీ సపోర్ట్ కావాలి. ప్లీజ్ షేర్ ఫర్ యువర్ ఫ్రెండ్స్. ఓకే గాయస్, సీ యూ లేటర్, బాయ్ బాయ్.